మనందరికీ కాశీ ఎటు ఉండదో, వారణాసి ఎటు ఉండదో, వైష్ణవులకు శ్రీరంగం అటు ఉండదు. శ్రీరంగం అంటే, శ్రీశైలం అంటే ఎప్పుడూ భూమి పుట్టినంచున్న ప్రాచీనమైన క్షేత్రాలు. చిదంబరంలో ఉన్నాడు నటరాజు, శ్రీరంగంలో ఉన్నాడు రంగరాజు. వాడు రంగరాజు, వీడు నటరాజు. శ్రీరంగంలో ఉన్నవాడు రంగరాజు, చిదంబరంలో ఉన్నాడు నటరాజు. శ్రీరంగంలో ఒక భక్తుడు ఉండేవాడు. అతనికి భార్య అంటే బాగా ఇష్టం. భార్య అంటే బాగా ఇష్టం. ఓ రోజు రామానుజాచార్యులు కూడా ఎవరు భాష్యకారులు, ఆయన టైంలో వీడేం చేస్తాడంటే, ఓ పెద్ద గుడి చేసి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి శ్రీరంగంలో అతని భార్య నడిచెడుతుంది. ఈ ఆసామి ఏం చేశాడు, వెనకాల నుండి ఈ భార్య నెత్తి మీద గొడుగు పట్టుకుని వెళుతున్నాడు. ఇతను భార్య నడుస్తుంది, ఈ వెనకాల గొడుగు పట్టుకున్నాడు. వర్షాకాలం కాదు, ఎండాకాలం. గొడుగు పట్టుకున్నాడు అంటే భార్య తలకాయకి, భార్యకి ఎండ తగలకుండా ఈయనకి ఎండ తగులుతుంది. గొడుగు పట్టుకున్నవాడికి ఎండ తగులుతుంది, ఆవిడికి భార్యకి ఎండ తగలకుండా గొడుగేసుకెళ్తున్నాడు కూడా. ఈ దృశ్యం రామానుజుడు చూసి ఆశ్చర్యపోయాడు. ఉడయవర్లు చూశాడు ఈ దృశ్యం శ్రీరంగంలో. చూసి దగ్గరికి, ఏమిటోయ్యా ఇదేంటి, నీ భార్యకి గొడుగు పెట్టుకెళ్తున్నా, గొడుగు పడుతున్నా, ఎందుకు, ఏంటి కారణం, ఇంత అపురూపంగా చూస్తున్నా అంటే ఆయన అన్నాడు, ఏమయ్యా ఆచారి, నా భార్య కళ్ళు చూడు, నేత్రద్వయం చూడు, నా భార్య కళ్ళల్లో నా అందం చూడవయ్యా, నా భార్య నేత్రాలు చూడు, ఆ నేత్రద్వయం చూడు, ఎంత అందమైన కళ్ళు. ఈ సూర్య రశ్మికి, ఈ సూర్య వేడికి ఆ కళ్ళు నేత్రద్వయం కందిపోకుండా ఉండటం కోసం నా భార్య నెత్తి మీద గొడుగు పట్టుకుని వెళుతున్నారన్నాడు. ముందు నువ్వు అనవసరం మాటలు మాట్లాడుతూ నా భార్య నేత్రాలు చూసి మాట్లాడన్నాడు. ఎంత అందమైన కళ్ళు చూడన్నాడు. అయితే ఇప్పుడు చూశాడు, రామానుజుడు చూశాడు, ఉడయవాడు భాష్యకారుడు. రామానుజుడు అన్నాడు, ఒకవేళ ఇంతకంటే అందమైన కళ్ళు నీకు చూపించమంటావా అన్నాడు. నీ భార్య కళ్ళు చాలా అందంగా ఉన్నాయి, బాగా ఉంది అంటే వాడు సౌందర్యాన్ని ఉపాసించే మనిషి. వాడు కొంతమంది సౌందర్యాన్ని ఉపాసిస్తారు. నీ భార్య కళ్ళు చాలా అందంగా ఉన్నమాట నిజమే, ఇంతకంటే బాగా అందమైన నేత్రాలు నేను చూపిస్తాను, వస్తావా అంటాడు. వస్తానంటాడు. అప్పుడు రంగనాథుడి గుళ్ళోకి తీసుకెళ్తాడు వాడు. రంగనాథుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాడు, ఓ రంగరాజా, ఓ స్వామి, రంగనాథ స్వామి, ఈ నేత్రాల్లో ఉన్న అందం ఈ భక్తుడికి చూపించాను. ఇది ప్రార్థిస్తాడు. రంగనాథుడు ఏం చేస్తాడంటే, వాడి నేత్రాల్లో ఉన్న సౌందర్యంతో ఈ భక్తుడికి చూపిస్తాడు. అప్పుడు దాసోహం చేశాడు రంగనాథుడు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే, భార్య మీద ఉన్న భక్తి భగవంతుడి వైపుకి మళ్ళీ అంతకంటే ఏం లేదు. వాళ్ళు భక్తి ఉంది. ఆ భక్తి ఇప్పటి వరకు ఎవరి మీద ఉంది? భార్య మీద ఉంది. ఆ భక్తి భార్య భగవంతుడి వైపుకి మళ్ళింది. శరణాగతి చేశాడు, ఉపాసన చేశాడు, రంగనాథుని ఉపాసన చేశాడు. చివరికి ఈ భక్తుడు వీడు తరించాడు, రామానుజుడి దయ వల్ల తరించాడు. అంటే ఆచార్యుడు అంటే ఏమీ లేదు, జీవుడికి భగవంతుడికి అనుసంధానం చేసేవాడే ఆచార్యుడు. వాడినే గురువు అంటాం మనం. తన భార్య మీద ఎంత రక్తిగా ఉన్నాడో, తన భార్య అంటే ఎంత ఇష్టంగా ఉన్నాడో, ఆవిడ పట్ల ఎంత ప్రేమగా ఉన్నాడో, ఆ ప్రేమ, ఆ రక్తి, ఆ ఇష్టం అంతా రంగనాథుడి వైపుకి మళ్ళీ అంటే డైరెక్షన్ మారింది అంతే. ఆడు ఉపాసన చేశాడు, రంగనాథుని ఉపాసన చేసి తరించాడు.